సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచుతే, తన చిత్తమునకు తల వంచుతే ఆరాధన. చప్పట్లు కొడదాం గట్టిగా. ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును. సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును. యేసుని సారూప్యము నేను పొందాలని, యేసుని సారూప్యము నేను పొందాలని అనుమతించినాయి విలువైన సిల్వకై. అనుమతించినాయి విలువైన సిల్వకై. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచుతే, తన చిత్తమునకు తల వంచుతే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 18వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుని బిడ్డలారా, నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ పరిశుద్ధ లేఖనాన్ని పరిశుద్ధాత్ముడు మనందరి వినికిడిలో ప్రభుల వారు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, జీవ ఆహారముగా ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు మనకందరికి కూడా పంచిపెట్టునుగాక. ఒకసారి చప్పర్లు కొట్టి పరిశుద్ధాత్మని గణపడదాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్ముడు పరలోకాన్ని వదిలి మనతో ఉండటానికి, మనలో ఉండటానికి ఆయన దిగి వచ్చినవాడు గనక ఆయనను ఎంత ఘనపరిచినా, ఆయనను ఎంత మహిమపరిచినా పరిశుద్ధాత్ముని అది మనకు తక్కువే. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ చదువుబడిన లేఖనము మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సంగమా, సామెతల గ్రంథములో నుండి 18వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ 14వ వాక్యములో దేవుని బిడ్డలారా, నరుని ఆత్మ
వాని వ్యాధి నోడ్చును. ఆ పై లైన్ మాట మనకు సరిపోతుంది. దేవుని బిడ్డలారా, ఆ పై లైన్లో ఉన్న మాట మీద మనం ధ్యానం చేద్దాము. అందులో ఉన్న రహస్యమైన లోతైన సంగతులను పరిశుద్ధాత్ముడు మనకు మరొకసారి బయలుపరచునుగాక. దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్యములో మనకు కనబడుతున్నది ఏంటంటే నరుని ఆత్మ కనబడుతుంది. నరుని ఆత్మ కనబడుతుంది. ఈ నరుని ఆత్మ దేవుని బిడ్డలారా జబ్బును, వ్యాధిని, రోగాన్ని సహిస్తుందని వాక్యము చెప్తుంది. అంతేనా? నరుని ఆత్మ ఏం చేస్తారంట? వాని వ్యాధి నోర్చును. దేవుని బిడ్డలారా, ఆత్మలు ఒకటి కాదు, రెండు కాదు, ప్రపంచములో అనేకమైన ఆత్మలు ఉన్నాయి. కానీ వాటన్నిటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం లేదు. దేవుని బిడ్డలారా, మరి 3 ఆత్మలు మాత్రము వాక్యపు వెలుగులో లేఖన భాగాల్లో మనం చూస్తే దేవుని బిడ్డలారా, మొదటిగా మనకు దేవుని ఆత్మ కనబడుతుంది. ఏం కనపడుతుంది చెప్పండి అమ్మా, అందరు గట్టిగా చెప్పండి. మొదటిగా దేవుని ఆత్మ మనకు కనబడుతుంది. రెండోదిగా దేవుని బిడ్డలారా దయ్యపు ఆత్మ లేదా దురాత్మ మనకు కనబడుతుంది. అంతేనా? చెప్పండి, ఏ ఆత్మ కనపడుతుంది? చెప్పండి అందరు, ఏ ఆత్మ కనపడుతుంది? దురాత్మ కనపడుతుంది రెండోదిగా. మూడోదిగా దేవుని బిడ్డలారా నరుని ఆత్మ కనబడుతుంది. ఈ ఆత్మ కనపడుతుంది, నరుని ఆత్మ. దేవుని ఆత్మ వేరు, దేవుని బిడ్డలారా దురాత్మ వేరు, నరుని ఆత్మ వేరు. ఈరోజు దేవుని బిడ్డలారా మనము దేవుని ఆత్మ గురించి మాట్లాడుకోవడం లేదు. ఈరోజు మనము దురాత్మ గురించి మాట్లాడుకోవడం లేదు. ఈరోజు మనము నరుని ఆత్మ గురించి మనం ఏమవుతున్నాం మాట్లాడుకుంటున్నాం. మీరు చాలా జాగ్రత్తగా వినండి. దేవుని బిడ్డలారా, ఇట్టి వర్తమానం మనం వినకపోవచ్చు. ఈరోజు ప్రత్యేకంగా మనం వింటున్న వర్తమానం ఏమిటంటే నరుని యొక్క ఆత్మ. ఈ ఆత్మ నరుని యొక్క ఆత్మ. అమ్మా, నరుని యొక్క ఆత్మ ఏమి సహిస్తుందని వాక్యం చెబుతుందంటే, నరుని యొక్క ఆత్మ దేన్ని ఓర్చుకుంటుందని వాక్యం చెబుతుందంటే, నరుని యొక్క ఆత్మ దేవుని బిడ్డలారా దేన్ని సహిస్తుందని వాక్యం చెబుతుందంటే వ్యాధినంట. దేన్నంట? వ్యాధిని. ఒకసారి మీరు బాగా ఆలోచన చేయండి. ఒకసారి మీరు దేవుని బిడ్డలారా గమనించండి. ఆ వాక్యములో రాయబడింది నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును. నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును. ఈ లోకములో దేవుని బిడ్డలారా వ్యాధులు అనేటివి, ఈ లోకములో జబ్బులు అనేటివి, ఈ లోకములో తెగులు అనేటివి, ఈ లోకములో బలహీనతలు అనేటివి, ఈ లోకములో దేవుని బిడ్డలారా రోగములు అనేటివి, అవి గొప్ప ఐశ్వర్యవంతుని మొదలుకొని దేవుని బిడ్డలారా సామాన్యుడు బీదవాని వరకు కూడా అందరికి కూడా దేవుని బిడ్డలారా
వ్యాధులు అనేటివి, రోగాలు అనేటివి, జబ్బులు అనేటివి, తెగులు అనేటివి, దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకసారి మనిషికి తటాక్షిస్తాయి. ఈ లోకములో దేవుని బిడ్డలారా, అందము శాశ్వతం కాదు. ఈ లోకములో కండలు శాశ్వతం కావు. దేవుని బిడ్డలారా, దేవుడు నరునికి ఒక ఆత్మనిచ్చాడుగా, అది శాశ్వతమైనది. చప్పట్లు కొట్టి ప్రభువును గణపడదాం. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, నరుని యొక్క ఆత్మ వాని వ్యాధిని ఏం చేస్తుందంటే సహిస్తుందని మనము విన్నాం. ఇక నేను వాక్యంలోకి వెళుతున్నాను, మీరు వినండి జాగ్రత్తగా, తలలు తిప్పకండి, అందరూ నా వైపు చూడండి. దేవుడు మనతో సూటిగా ఈరోజు ఈ వాక్యపు వెలుగులో నుంచి మాట్లాడబోతున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, నరుల యొక్క దేహములలో, నరుల యొక్క అవయవములలో, నరుల యొక్క శరీర భాగములలో దేవుని బిడ్డలారా జబ్బు వచ్చినప్పుడు, దేవుని బిడ్డలారా ఈ వ్యాధి వచ్చినప్పుడు, ఈ రోగాలు వచ్చినప్పుడు, ఈ బలహీనతలు వచ్చినప్పుడు, ఈ తెగులు వచ్చినప్పుడు, దేవుని బిడ్డలారా ఏది సహిస్తుంది అంటే, దేవుని బిడ్డలారా, దేవుడు నీవు భూమి మీద జీవాత్మ కలిగి బతుకురా, నువ్వు జీవాత్మ కలిగి జీవించని పెట్టాడే, ఆ జీవాత్మ, ఆ యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే, మనిషికి తలలో జబ్బు వచ్చినా, దేవుని బిడ్డలారా మనిషికి చేతులలో జబ్బు వచ్చినా, మనిషికి కాళ్ళలో జబ్బు వచ్చినా, మనిషికి కడుపులో జబ్బు వచ్చినా, మనిషికి దేవుని బిడ్డలారా మరి లోపల దేహములలో గుండెలో జబ్బు వచ్చినా, కిడ్నీలలో జబ్బు వచ్చినా, లివర్కు జబ్బు వచ్చినా, దేవుని బిడ్డలారా లోపల ఎలాంటి పార్ట్లకు ఎలాంటి జబ్బు వచ్చినప్పటికి కూడా, దేవుని బిడ్డలారా దేవుడు నరునికి ఒక ఆత్మ పెట్టాడే, ఆ ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? వచ్చిన ప్రతి వ్యాధిని, వచ్చిన ప్రతి జబ్బును, వచ్చిన ప్రతి తెగులును, వచ్చిన దేవుని బిడ్డలారా ప్రతి రోగాన్ని దేవుడు అనుకరించిన ఆ యొక్క ఆత్మ రోగాన్ని ఏం చేస్తుందంటే సహిస్తుంది. రోగాన్ని ఏం చేస్తుందంటే ఓర్చుకుంటుంది. రోగాన్ని ఏం చేస్తుందంటే తాళిమితో నిలబడగలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈ లోకములో కుటుంబములున్న రక్త సంబంధికులు కానివ్వండి, కుటుంబములున్న బంధువులు కానివ్వండి, కుటుంబములున్న సంతానం పిల్లలు కావచ్చు, దేవుని బిడ్డలారా వచ్చిన వ్యాధులకు, వచ్చిన జబ్బులకు, వచ్చిన రోగాలకు, వచ్చిన తెగుళ్లకు వాళ్ళు సహించలేకపోవచ్చు, వారు ఓర్చుకోలేకపోవచ్చు, వారు తాళింపు కలిగి ఉండలేకపోవచ్చు. కానీ దేవుని బిడ్డలారా దేవుడు మనం బ్రతకటానికి, దేవుడు మనం మాట్లాడటానికి, దేవుడు మనం పనులు చేసుకోవటానికి, దేవుడు మనం వ్యాపారాలు చేసుకోవటానికి, దేవుడు మనం ఉద్యోగాలు చేసుకోవటానికి, దేవుడు కుటుంబాలకు మనం భరోసా ఇవ్వటానికి మీరు సజీవ లెక్కలో ఉండండి ఆత్మనిచ్చాడే. అది దేవుని బిడ్డలారా ఏం చేస్తుందంటే సహిస్తుంది. అది ఏం చేస్తుంది? సహిస్తుంది. అది ఓర్చుకుంటుంది, తాళిమితో ఉంటుంది. ఎందుకో తెలుసా? ఈ దేహములో నుండి, ఈ శరీరములో నుండి, ఈ యొక్క అవయవాల నుండి అది తొందరగా బయటికి పోకుండగా నిన్ను మనందరినీ నమ్ముకొని మనపైన ఆధారపడిన, మన వైపు చూస్తున్న వారందరూ కూడా దేవుని బిడ్డలారా సంతోషకరంగా, వారందరూ కూడా ఆనందకరంగా, వారందరూ క్షేమకరంగా ఉండటానికి వచ్చిన ప్రతి వ్యాధిని, వచ్చిన ప్రతి జబ్బును, వచ్చిన ప్రతి రోగాన్ని, వచ్చిన ప్రతి తెగులను దేవుని బిడ్డలారా ఏం చేస్తుంది అంటే అది సహిస్తుంది. అది ఏం చేస్తుంది? సహిస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సహించలేరు ఒక్కొక్కసారి.
ఎప్పుడు నీకు తలనొప్పే. నీ తలనొప్పి నీకు పోకుంటుంది. మళ్ళీ తలనొప్పి అంటే రత్నమ్మక నాకే తలనొప్పింది, నన్ను అనుకుని అడగలేదు, నిన్ను కాదు చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఈ తల నొప్పి ఉండొచ్చు, కాళ్ళ నొప్పులు ఉండొచ్చు, నడుము నొప్పులు ఉండొచ్చు, చేతుల నొప్పులు ఉండొచ్చు, కడుపు నొప్పి ఉండొచ్చు, దేహంలో ఏదో ఒకటి బలహీనత ఉండొచ్చు. వచ్చిన అలాంటి సమయాల్లో, సందర్భాలలో దేవుడు అనుగ్రహించిన దేవుని బిడ్డలారా, నరుని ఆత్మ, ఈ ఆత్మ, ఈ నరుని ఆత్మ ఏం సహిస్తుందంట? వ్యాధిని ఏం చేస్తుందంట? సహిస్తుంది. ఎందుకు నరుని ఆత్మ వ్యాధిని సహిస్తుందంటే, దేవుని బిడ్డలారా, వచ్చిన వ్యాధి నుండి బాగుపడాలని సహిస్తుందంట. వచ్చిన రోగము నుండి స్వస్థత పడాలని సహిస్తుందంట. దేవుని బిడ్డలారా, వచ్చిన జబ్బు నుండి మనం ఆరోగ్యవంతులం కావాలని, అమలారా అయ్యలారా, కుటుంబానికి, సంఘానికి, సమాజానికి మనం క్షేమకరంగా నిలవాలని వచ్చిన వ్యాధిని, వచ్చిన జబ్బును, తెగులను ఏం చేస్తుందో తెలుసా? నరుని ఆత్మ, దేవుని బిడ్డలారా, సహిస్తుందంట. ఎవరన్నా సహించగలుగుతారా? దేవుని బిడ్డలారా, డాక్టర్లు ఏమంటారు? వ్యాధి ఎక్కువైపోయినకపోతే, వ్యాధి ముదిరిపోయినకపోతే, వ్యాధి దేవుని బిడ్డలారా వైద్యానికి అధిగమించైనప్పుడు పోతే ఏమంటారు తెలుసా? కొట్టలేక, తిట్టలేక, దేవుని బిడ్డలారా, వాళ్ళ కాడును కత్తితో పొరసలేక మళ్ళా కేసు పడుతుందని, దేవుని బిడ్డలారా, మీరు మనుషులేనా అని అనలేక, ఇంకా వాళ్ళని మాటలు మీకు తెలుసు, నేను చెప్పవలసిన అవసరం కూడా లేదు. దేవుని బిడ్డలారా, నరుని యొక్క ఆత్మ ఏమి ఓర్చుకుంటుందంట? వ్యాధి, ఆరోగ్యం ఉన్న వాళ్ళకి అర్థం కాదు ఈ వాక్యం, దాంట్లో దిగినోళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. దేంట్లో దిగినోళ్ళకు? వ్యాధిలో వన్నోళ్ళకు, రోగములో వన్నోళ్ళకు, జబ్బులో వన్నోళ్ళకు. మొన్న శుభమక్క చెప్తుంది, పాస్తున్నాం బీపీ ఎక్కువైందంట, ఇప్పుడు కంట్రోల్ అవుతుంది. ఏమవుతుందో పాస్తున్నా ఒక్కదాన్ని. నిజంగా దేవుని బిడ్డలారా, అట్టి ఒకటి దిక్కులేని దానికి ఉంటుంది. మనమందరం కూడా సంఘమంతా భరోసా ఇయ్యాలి. అక్కకు చప్పర్లు కొట్టి ప్రభువును గణపర్దాం. శుభమక్కను బట్టి ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఎందుకు నరుని ఆత్మ, దేవుని బిడ్డలారా, వచ్చిన వ్యాధిని సహిస్తుంది? నరుని ఆత్మ వచ్చిన రోగాన్ని ఓర్చుకుంటుంది. నరుని ఆత్మ, దేవుని బిడ్డలారా, వచ్చిన ప్రతి రోగముని ఎందుకు తాలిముతో ఉండగలుగుతుందంటే, అది దేవుడైన యెహోవా పెట్టిన దీపము. ప్రభుకు మహిమ కలుగునుగాక. నరుని ఆత్మ యెహోవా పెట్టిన, ఎక్కడుంది? సామెతల గ్రంథంలో చూడండి. సామెతల గ్రంథములో, దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథములో 20వ అధ్యాయము 27వ వాక్యం ఒకసారి చూడండి. సామెతల గ్రంథములో 20వ అధ్యాయం 27వ వాక్యం ఒకసారి చూడండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీయు శోధించును. దేవుని బిడ్డలారా, ఆ సామెతల గ్రంథంలో 20వ అధ్యాయములో 27వ వాక్యములో రాయబడిన వాక్యం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దేవుని బిడ్డలారా, ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని, దేవుని బిడ్డలారా, దేవుడు మట్టితో చేశాడని చిన్నప్పటి నుండి కూడా మన చెవులు వింటున్నాయి. దేవుని బిడ్డలారా, మన చెవులు ఏమైతున్నాయి? వింటున్నాయి. అయితే దేవుని బిడ్డలారా, ఇదే యొక్క దేహములోన, ఇదే శరీరములో, ఇక అవయవాల్లో, దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేశాడో తెలుసా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ లోకము దీపాలు, దేవుని బిడ్డలారా, చీకటిని ఏం చేస్తాయి? పారదోలుతాయి. ఈ లోకపు దీపాలు దేని పారదోలుతాయి? చీకటిని పారదోలుతాయి. దేవుని బిడ్డలారా, దేవుడు పెట్టిన ఈ దీపము, దేవుని బిడ్డలారా,
కొంతమంది బుద్ధిమంతులు దేవుని బిడ్డలారా దీన్ని వెలిగించుకుంటున్నారు. బుద్ధిహీనులు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుడు పెట్టిన దీపాన్ని ఆర్పివేసుకుంటున్నారు. ఇది చాలా చాలా ప్రమాదకరం. దేవుని బిడ్డలారా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఎప్పుడైతే ఈ దేహానికి, ఈ శరీరానికి ఎవరైతే కీడు చేసుకుంటారో, ఎవరైతే హాని చేసుకుంటారో, దుర్వ్యసనాలకు దీన్ని బానిసగా చేస్తారో, అట్టి బుద్ధిహీనులు ఏమైపోతారో తెలుసా? దేవుడు పెట్టిన ఈ దీపాన్ని వారు ఏం చేస్తారు? ఆర్పి వేసుకుంటారు. పెట్టినవాడు ఆర్పడు. అమ్మా వినండి, పెట్టినవాడు, వెలిగించినవాడు ఆయన ఆర్పేవాడు కాదు. ఆయన న్యాయాధిపతి. నువ్వు భూమి మీద ఇన్ని సంవత్సరాలు బతుకురా, నువ్వు ఆరోగ్యంగా ఉండురా, నువ్వు క్షేమకరంగా బతుకురా అంటే, దేవుని బిడ్డలారా మొన్న ఒక ఆయన అంటున్నాడు, అన్నా నేను రాత్రి గంట సేపు వాకింగ్ చేస్తానన్నా అంటున్నాడు. ఎందుకన్నంటే, దేవుని బిడ్డలారా అన్నా మధ్యాహ్నం భోజనం చేసి పనుకోవచ్చు కానన్నా, రాత్రి భోజనం చేసి పనుకున్నాం అనుకోండి, వెంటనే గ్యాస్ అనేది అది గుండెకి పట్టుకుంటుంది, హార్ట్ అటాక్ వస్తుంది. కనుక రాత్రిలో ఎక్కువ మంది చచ్చిపోయేది ఎందుకంటే అందుకే తినేదంతా అరగటానికి బాగా రైల్వే స్టేషన్లో గంట సేపు నేను వాకింగ్ చేస్తానన్న అంటున్నాడు. ఎంతసేపు అంట? గంట సేపు. తినేదంతా అరిగేంత వరకు కూడా వాకింగ్ చేయడమే చేసేసి అప్పుడు బాగా అనుకొని నిద్రపోతాడంట. దేవుని బిడ్డలారా, అంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒక దైవజనునికి ఏం జరిగిందంటే, ఒక ఇంటికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, అతను దేవుని బిడ్డలారా మరి సిఎస్ఐ సంఘ కాపరి. దేవుని బిడ్డలారా పగులల్లా బాగున్నాడు. రాత్రి ఒక ఇంటికి వెళ్ళాడు. ఒక ఇంటికి వెళ్తే ఆ రాత్రిలో చికెను కలర్ రైస్ పెట్టారు. దేవుని బిడ్డలారా తెల్లవారక మునిపే ఆ చికెను కలర్ రైస్ తిని చనిపోయిన వార్త నా చెవులతో నేను విన్నాను. అంటే కొందరు తిండి వలన కూడా దేవుడు పెట్టిన ఆత్మని ఏం చేసుకుంటున్నారు? ఆర్పుకుంటున్నారు. అవునా? తిండి వలన కూడా కొందరు ఏం చేస్తున్నారు? మీరు చెప్పకుంటున్నారు. కొందరు తిండి వలన కూడా ఏం చేస్తున్నారు? దేవుడు పెట్టిన ఆ దీపము, నరుని ఆత్మను వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? ఆర్పుకుంటున్నారు. అవునా కాదా? దేవుని బిడ్డలారా, ఒక్కొక్కడు దేవుని బిడ్డలారా ఇక తనకు మించిన బుర్రని చీడిపోతాడు. ఏం చేస్తాడు? బుర్రని వేగంతో ఏం చేస్తాడంటే, వీడు కన్ను మిన్ను కానకుండా దేవుని బిడ్డలారా దానికి పెట్రోల్ పోసుకొని నడుపుటానికి కూడా వానికి శక్తి లేనోడు. దేవుని బిడ్డలారా దానికి నెల కంతులు కట్టుకోవటానికి కూడా వానికి సామర్థ్యం లేనోనికి ఆ బండి చేతులు పెడితే, దేవుని బిడ్డలారా వాడు బుర్ర అనుకుంటా రైజ్ ఇచ్చుకొని వెళ్ళిపోతే, దేవుని బిడ్డలారా వీడు చచ్చేది కాక అవతలను కూడా ఏం చేస్తాడు? అవునా? అంటే ఇప్పుడు తమంతకు తామే అరుపుకుంటున్నారా లేదా నేను అడుగుతున్నాను. అవునా? కొందరు దేవుని బిడ్డలారా మా ఇంటిల్నే మేము 5 మంది అన్నదమ్ములమిత్తే, దేవుని బిడ్డలారా 2 అన్నలు 2, 3 దేవుని బిడ్డలారా తాగి 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 దుర్వ్యసనాలలో మునిగి తేలి, దేవుని బిడ్డలారా వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు. దేవుడు ఆరోగ్యాన్ని పోగొట్టాడా? వీళ్ళు పోగొట్టుకున్నారు. చెప్పండి అమ్మా, వీళ్ళు ఏం చేసినారు? వీరు ఏం చేశారు? చేతులారా, వీళ్ళే చేతులారా ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. అందుకే దేవుని బిడ్డలారా మనుషులు కొందరు బుద్ధిహీనులయ్యి, దేవుని బిడ్డలారా ఆత్మను ఏం చేసుకుంటున్నానంటే, ఈ ఆత్మ నరుని ఆత్మ. నేను పరిశుద్ధాత్మ గురించి మాట్లాడడం లేదు, నేను దురాత్మ గురించి మాట్లాడడం లేదు. దేవుని బిడ్డలారా పరలోకముందున్న దేవుని యొక్క ఆత్మ గురించి కానీ దురాత్మ గురించి కానీ మాట్లాడడం లేదు, కానీ నరుని ఆత్మ గురించి నేను మాట్లాడుతున్నాను.
దేవుని బిడ్డలారా, కొందరు సరదాగా వెళ్ళి సముద్రాలలోకి ఎక్కనంటే వీళ్ళకి సరదా, ఎక్కనంటే వీళ్ళకి సరదా. ఈ పినాలకు పోయే కాలం వచ్చింది, ఒకసారి మీరు ఆలోచించేయండి. ఏమ్మా, ఎక్కడంట సరదా? సముద్రాలలో సరదానంట, అలలలో సరదానంట. దేవుని బిడ్డలారా, అలలు వచ్చి కొట్టడము. దేవుని బిడ్డలారా, వీళ్ళు సముద్రాల్లో ఏమైపోతారు? చనిపోవడం. ఇదంతా కూడా మనం పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, మన కళ్ళతో చెవులతో చూస్తున్నాం, వింటున్నాం. ఎంత బాధకరము దేవుని బిడ్డలారా. గనక నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అది ఏం చేస్తుందంటే దేవుని బిడ్డలారా, నరులకు వచ్చే ప్రతి వ్యాధిని, ప్రతి రోగాన్ని, ప్రతి బలహీనతను అది ఏం చేస్తుందంటే సహించగలుగుతుంది, అది ఓర్చుకోగలుగుతుంది, అది తాలిమితో ఉంటుంది. అట్టి నరుని ఆత్మను దేవుడు మనం బ్రతకటానికి, మనం జీవించటానికి, మనం బాగుపడటానికి, మనము మన ఇంటి వారికి, మన సంఘానికి, సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండాలనే అట్టి దీపాన్ని దేవుడు మనలో ఉంచాడు. చప్పలు కొట్టి ప్రభును ఒకసారి ఘనపరిచి మహింపరచుదాం గాక. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. దేవుని బిడ్డలారా, బుద్ధిహీనుడు తన ఆత్మను పోగొట్టుకుంటాడంట. అక్క అన్నా, ఎవడంట? బుద్ధిహీనుడు. చూడక్క, ప్రవక్త అయిన యెషయా గ్రంథము 44:20. ప్రవక్త అయిన యెషయా గ్రంథము 44:20లో ఏమని వాక్యం చెప్తుందో చూడండి. ఏం తింటున్నాడమ్మా? బూడిద ఏముంటుంది వాస్తవంగా? వంటగదిలో ఉంటుందా? బూడిద ఏముంటుంది అక్క? చెప్పండి అక్క. చెప్పక రత్నమ్మక్క, ఇద్దరు ఉన్నారు రత్నమ్మకులు, చెప్పండి మీరు. సంవత్సరం బూడిద ఏముంటుంది? పొయ్యిలా? పొయ్యిలా? గ్యాస్ పొయ్యిలా? ఇప్పుడు ఎవరైనా కట్టెలు వాడుతున్నారా? చాలా చాలా. శుభమ్మక్క నువ్వు వాడుతున్నా? నువ్వు కూడా వాడడంలే. స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, వాడు ఏం తింటున్నాడంటమ్మా? ఒరే 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 బూడిద ఇంతోనే చూశారా? ఏమ్మా, బూడిద ఇంతోనే చూశారా ఎప్పుడన్నా? బూడిదే. కానీ రవి బూడిదే తింటున్నాడు వాడు. ఇంకా చదువు అక్క నుంచి. ఏం పోయిందంట? అమ్మా, ఏం పోయింది? వాని మనసు అంట. మనసు ఏం పోయిందంట? మోసపోయినదయ్యి తప్పుదారిని వాణ్ణి తీసుకొని పోచున్నది. వాడు తన ఆత్మనంటే నరుని ఆత్మను రక్షించుకొన జాలడనియు వాని కుడి చేతులు ఏముందంట? అమ్మా, కుడి చేతులు. ఇదేం చేయనాది? మీ అందరు కుడి చేతులు చాపండి, మీ అందరు కుడి చేతులు చాపండి. ఇట్లా ప్రభుకు మహిమ కలుగును గాక. వాని కుడి చేతిలో దేవుని బిడ్డలారా, అబద్ధము అంటే ఇది అబద్ధం కీడు చేసేది. అమ్మా, అబద్ధము హాని చేసేది, అంతేనా? అబద్ధము ప్రమాదకరమైనది, అబద్ధము డేంజర్తో కూడినది, అబద్ధము దేవుని బిడ్డలారా హాని కలిగే చేసేది. వాడు అబద్ధాన్ని ఏ చేతులు పెట్టుకున్నా అంటే కుడి చేతులు పెట్టుకున్నాడంట. ఏ చేతులు పెట్టుకున్నాడమ్మా? కుడి చేతిలో అబద్ధాన్ని పెట్టుకున్నాడంట. మీరు ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. వాడేమో బూడిద తింటున్నాడో, వాని మనసు మోసపోయి తప్పుదారిన వెళ్ళిపోతున్నాడంట. వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడంట. దేవుని బిడ్డలారా, తన ఆత్మను వాడు ఏం చేస్తాడు? రక్షించుకొన జాలడు. వాని కుడి చేతిలో అబద్ధము. చూశారా? కుడి చేతిలో అబద్ధం ఉన్నాడు మేలు చేస్తాడా? కుడి చేతిలో అబద్ధం ఉన్నాడు సహాయం చేస్తాడా? చెప్పండి అమ్మా. కుడి చేతిలో అబద్ధం ఉన్నాడు దేవుని బిడ్డలారా బలపరుస్తాడా? కుడి చేతిలో అబద్ధం ఉన్నాడు దేవుని బిడ్డలారా ధైర్యపరుస్తాడా? కాదే. దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచించండి. వాడు ఏం పోగొట్టుకుంటున్నాడంట? వాడు ఏం పోగొట్టుకుంటున్నాడంట? తన ఆత్మను ఏం చేస్తున్నాడు?
పోగొట్టుకుంటున్నాడు. వీడు ప్రయాణంలో పోగొట్టుకుంటాడో తెలియదు, వీడు ఇంటిలో పోగొట్టుకుంటాడో తెలియదు. గత 2 దినాల క్రితం ఒకటి సంఘటన జరిగింది తెలుసా? దేవుని బిళ్ళరా, హైదరాబాదులో ఒక ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, ఇప్పుడు ప్రజెంట్గా ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యే భార్య గవర్నమెంట్ టీచర్ రవి. ఈమె దేవుని బిడ్డలరా భర్త ప్రజల మధ్యకు వెళ్ళాడు, ప్రజలను దర్శించటానికి, ప్రజల యొక్క అవసరాలకు తీర్చడానికి. ఎక్కడ వెళ్ళాడు? ఎమ్మెల్యే ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ఈమె ఏం చేసింది? అమ్మ, ఇంట్లో అత్త కూడా ఉంది, ఇంట్లో కొంతమంది మనుషులు కూడా ఉన్నారు. తన గదిలోకి వెళ్ళింది. వెళ్ళి ఏం చేసింది తెలుసా? అమ్మా, వెళ్ళి ఏం చేసింది తెలుసా? దేవుని బిళ్ళరా, ఊరేసుకొని చచ్చిపోయింది. రవి 3 రోజుల కిందటనే హైదరాబాద్ జరిగింది. దేవుని బిళ్ళరా, 3 రోజుల కిందటనే గవర్నమెంట్ జాబ్ చేసేది, ప్రజెంట్ ఒక ఎమ్మెల్యే భార్య. దేవుని బిళ్ళరా, వారికి భౌతికంగా శరీరపరంగా ఏమి తక్కువ లేవు. ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు చదువుకున్నప్పుడు, పీజీ చదువుకున్నప్పుడు. దేవుని బిళ్ళరా, అట్టి దేవుని బిళ్ళరా ఇద్దరు ప్రేమించుకొని ఒకరికొకరు ఇష్టపడినోళ్ళే. దేవుని బిళ్ళరా, మరి ఏం చేసుకున్నది తెలుసా? ఇంట్లో అందరూ ఉన్నంగానే, ఇంట్లో అత్త ఉన్నంగానే దేవుని బిళ్ళరా సూసైడ్ చేసుకొని ఫ్యాన్ కూరేసుకొని చచ్చిపోయింది. పేపర్కి వచ్చింది, ఉంది ఇప్పుడు కూడా. ఒకసారి మీరు ఆలోచించేయండి. ఇప్పుడు ఆమె తన యొక్క ఆత్మను రక్షించుకున్నదా, పోగొట్టుకున్నదా? పోగొట్టుకున్నది. ఎంత ప్రమాదకరం దేవుని బిళ్ళరా, ఎంత దుఃఖకరమో. ఆ వార్త ఎమ్మెల్యే గారికి తెలిసింది. ఒట్టున ఆయన పరిగెత్తి వచ్చాడు, హాస్పిటల్ తీసుకుపోయారు ఆమెను. భార్యను చూసి బోరుమని అబ్రహాం ఏడ్చినట్టు ఏడ్చాడండి. అబ్రహాం శారాను చూసి ఏం చేశాడు? ఏడ్చాడు. దేవుని బిడ్డలారా, కనుక ఈనట్ట ఏడ్చాడు ఎమ్మెల్యే. అందుకే చాలామంది దేవుని బిడ్డలారా, దేవుడు మనుషులకందరికి కూడా మీరు బ్రతకండ్రా, మీరు క్షేమకరంగా ఉండర్రా, మీరు అందరికి ప్రయోజనకరంగా ఉండర్రా, మీరు మేలుకరంగా ఉండారని చెబితే చాలామంది ఏం చేస్తున్నారంటే తమ యొక్క ఆత్మని ఏం చేస్తున్నారు? పోగొట్టుకుంటున్నారు. ఆత్మ అయితే ఏం చేస్తుందంట? నరుని ఆత్మ ఏం చేస్తుందంట? అది దేవుని బిడ్డలారా వచ్చే ప్రతి వ్యాధిని, వచ్చే ప్రతి రోగాన్ని అది సహిస్తుందంట. చప్పులు కొట్టి ప్రభునామని గణపడతాం. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు పెట్టిన ఈ నరుని ఆత్మ పక్కకు పోయిందనుకోండి, ఈ దేహాన్ని తీసుకుపోయి గుంతలో పెట్టేస్తారు. ఈ దేహాన్ని తీసుకుపోయి ఎక్కడ పెడతారు? గుంతలో పెడతారు. కానీ దేవుడు పెట్టిన ఈ యొక్క ఆత్మ గుంతలో ఉండేది కాదు. ఇది గుంతలో ఉండేది కాదు. ఈ ఆత్మ దేవుని బిడ్డలారా అది ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకే ప్రసంగిలు రాయబడిందిగా, చదవద్దు కానీ దేవుని బిడ్డలారా చదవద్దు, ప్రభుకు మహిమ కలుగును గాక. మన్నైనది దేవుని బిడ్డలారా మట్టికి వెళుతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది. దేవుడు నరునికి పెట్టిన దీపం నరుని ఆత్మ, అది వచ్చే ప్రతి వ్యాధిని, ప్రతి రోగాన్ని అది సహించగలుగుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది ఒకటి. రెండోది దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వాక్యం. మత్తయి సువార్త 26:41. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండుడి, ప్రార్థన. చూడండి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో 26:41 మనం చదువుకున్నాం. అక్కడ ప్రభు చెప్తున్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదే మాట మార్కు సువార్తలో కూడా ఉంటుంది. చూడండి, ఇదే మాట కూడా మార్కు సువార్తలో ఉంటుంది. దేవుని బిడ్డలారా 14వ అధ్యాయము 38వ వాక్యములో ఉంటుంది. దేవుని బిడ్డలారా మార్కు సువార్త 14:38. అమ్మ, మీరు శోధనలలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా మీరందరూ కూడా ఆలకించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు అమలరా అయ్యలారా, ప్రభు ఏమన్నాడో తెలుసా? గెత్సెమనే తోటలో
దేవుని బిడ్డలారా, ఆయన ఇంకా కొన్ని గంటలకు దేవుని బిడ్డలారా సిలువ వేయబడబోయే ముందు ఆ రాత్రి కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తన అనుచరులతో చెప్తున్న మాట ఏమిటంటే, దేవుని బిడ్డలారా, మీరు శోధనలో విషపు పరీక్షలలో మీరు పడిపోకుండగా మీరేం చేయాలో తెలుసా? మెలకువగా ఉండండి. దేని కొరకు మెలకువ? ప్రార్థన చేయటానికి. దేని కొరకు? ప్రార్థన చేయటానికి మెలకువ కలిగి ఉండండి. పగులు సమయం దొరికితే పగులు చేయి, రాత్రి సమయం దొరికితే రాత్రి చేయి, వేకుజామున సమయం దొరికితే వేకుజామున చేయి, సాయంత్రం దొరికితే సాయంత్రం చేయి, మధ్యాహ్నం దొరికితే మధ్యాహ్నం చేయి. అందుకే ప్రభు అంటున్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైనది. దేవుని బిడ్డలారా, ఈ శరీరము, అమ్మ వినండి, ఈ దేహము దేవుని బిడ్డలారా ప్రార్థన చేయడానికి సహకరించదంట, వాక్యం చదవటానికి సహకరించదంట, చప్పట్లు కొట్టడానికి సహకరించదంట. దేవుని బిడ్డలారా, పాటలు పాడదాం, ప్రభువును మహింపడతామంటే ఈ దేహం సహకరించదంట. నువ్వు ఏడబడతావులే, నువ్వు తప్పు వాడతావులే, అసలు నీతో కాదులే అని ఈ దేహము బలహీనమైనది, ఈ దేహము నిష్ప్రయోజనమైనది అని ప్రభు చెప్తున్నాడు. ఇవి నా మాటలు కాదు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమైనది. టయానికి మందిరానికి వెళదాం అని ఆత్మ అంటే, శరీరం అంటేదంట పాటలన్నీ అయిపోయినాక పోదాములే, లేదా ఆరాధన అయిపోయినాక పోదాములే, లేదా ప్రార్థన చేసినాక కరెక్ట్గా అయ్యగారు 11:30కు వాక్యం తీసుకుంటే అప్పుడు పోయి కూర్చుందాం సరిపోతుందిలే. ఈ శరీరం అట్ట మాట్లాడుతుందంట. దేవుని బిడ్డలు, శరీరం ఏం చేస్తుంది? అట్ట మాట్లాడుతుంది. ఆత్మ అయితే ఏం చేస్తుందంట? సిద్ధమే. ఆత్మ సిద్ధమే అని ప్రభు చెప్తే ఏమంటున్నాడు? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమంట. దేవుని బిడ్డలారా, దేవుడు నరునికి ఆత్మ ఎందుకు పెట్టాడో తెలుసా? నువ్వు ప్రభును స్తుతించడానికి పెట్టాడు. నువ్వు శోధనలలో అట్టి భయంకరమైన గడియలలో పడిపోకుండగా ప్రభు కొరకు నిలబడి వెలిగించబడటానికి ఆత్మది ఎల్లప్పుడూ సిద్ధమై ఉంటుందంట. దేవుని బిడ్డలారా, వాక్యం చదవటానికి సిద్ధమే, ప్రార్థన చేయటానికి సిద్ధమే, ప్రభువును మహిమపరచడానికి సిద్ధమే. దేవుని బిడ్డలారా, ఉదయమైనా, మధ్యాహ్నమైనా, సాయంకాలమైనా, రాత్రి అయినా, వేకుజామైనా ప్రభువును కొనియాడి పాడి మహిమపరచుటకు ఆత్మ సిద్ధమే. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆత్మ సిద్ధమే. శరీరం అయితే సహకరించదు, చలి పెడుతుంది, పనుకో అంటది శరీరం. శరీరం ఏమంటది? చలి పెడుతుంది, పనుకో అంటది శరీరం. దేవుని బిడ్డలారా, శరీరం ఏమంటుందో తెలుసా? నీకు శరీరము కాళ్ళు ఎగుతున్నాయి, చేతులు ఎగుతున్నాయి, నువ్వు పోలేవు, కమ్మగా టిఫిన్ చేసి పనుకో. ఈ మధ్య దేవుని బిడ్డలారా, విశ్వాసులకు ఏం చేస్తున్నారంటే సెలవు షీట్ రాసి పెడుతున్నారు. ఏం పెడుతున్నారు? సంవత్సరం సెలవు షీట్. ఏ సీటి? అందుకే మన సంఘములు కూడా పెడదామని సెలవు షీట్. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకు రాకపోయిరో నేను పాశ్రమ అనకుండా ఈరోజు ఎందుకు రాకపోయిరో, రవి ఎన్ని రోజులు రావు నాకు సెలవు షీట్ రాసినైనా. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎడా రత్నమ్మక్క పక్కన యేసు రత్నమ్మక్క ఉంది. పాపము అక్క దేవుని బిడ్డలారా పనికి పోయింది. అక్క నెంబర్ నా కాడ లేదు. దేవుని బిడ్డలారా, యేసు రత్నమ్మక్క, పాస్టర్నా నాకు జ్వరం వచ్చింది, పాస్టర్న నా భర్తకు జ్వరం వచ్చింది, పాస్టర్ నా పిల్లలకు జ్వరం వచ్చిందన్న, రేపు ఆదివారం. ఏమ్మా నువ్వు రాలే? మేము అల్లాడుతూనే. పాస్టర్ అమ్మా లేదు పాస్టర్ అన్న హైదరాబాద్కు పనికి. అమ్మ తల్లి సారి హైదరాబాద్ సెలవు పెట్టి నాకు సెలవు షీట్ రాసి ఇచ్చిపోయిన ఈ రోజులు పాస్టర్ నేను హైదరాబాద్ పోతుంటే మేము ఇంకా ప్రార్థనలు చేస్తాం. ప్రభుకు మహిమ కలుగును గాక. నిజమండి, హుబ్లీలో దేవుని బిడ్డలారా సెలవు షీట్ పెట్టారన్నమాట. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఇప్పుడు కాలేజీకి సెలవు షీట్ పెడుతున్నావు, స్కూల్కి సెలవు షీట్ పెడుతున్నావు. నువ్వు ఖచ్చితంగా రాలేనప్పుడు సెలవు షీట్, దాంట్లో సెలవు షీట్లు నువ్వు రాయాలి. ఏమొక జ్యోతిక 3 వారాలు నువ్వు రాలే, ఈసారి పెట్టాలి నువ్వు. మళ్ళీ పెట్టి రాకుండా నువ్వు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే. హల్లెలూయా.
ఎందుకు ఈ మాట వచ్చింది? ఇప్పుడు సెలవు షీట్ ఎందుకు వచ్చింది? ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఆత్మకు జగడానికి అందుకే ఆడొచ్చి పడింది. ఆత్మ ఏమంటదంట? సిద్ధమే. శరీరము సెలవు షీటు పెడతాదని చెప్పుకొని వచ్చారు. అద్దన్నమాట ఇక్కడ వచ్చింది. స్తోత్రం. శరీరము సెలవు షీట్. మొన్న తల్లి ఊరిపోయింది మనవరాల కాడికి ఐజాక్ అక్కతో శుభమ్మక్కతో పంపించాలి. మా రాపిచ్చి ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారము దేవుని ఎదుట కనబడము అది మనకు ఆశీర్వాదకరము. ప్రతి ఆదివారము దేవుని సముఖంలో వాక్యం వినడము అది మనకు ప్రయోజనకరము. ప్రతి ఆదివారము దేవుని పాదాల దగ్గర మనం ఉండడము అది మనకు గొప్ప దీవెనకరం. చప్పట్లు కొట్టి ప్రభును నామని గణపరిచి మహిమపడడం గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే దేవుని బిడ్డలారా, ఆత్మ అయితే సిద్ధమేని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు. శరీరము అది బలహీనమంట. దేవుని బిడ్డలారా, శరీరము వాక్యం చదవటానికి సహకరించదు, శరీరము పాటను నేర్చుకోవటానికి సహకరించదు, శరీరం దైవికమైన విషయాలలో ముందు ఉండదు. ఇది శరీరం ఎప్పుడు వెనక్కి లాగుతుంటుంది. ఈ శరీరం ఎప్పుడు ఏం చేస్తుంటుంది? వెనక్కి లాగుతుంటుంది. గనక దేవుని బిడ్డలారా, నువ్వు శరీరానికి రాజీ పడతావో ఆత్మకు రాజీ పడతావో ఈరోజు నువ్వే తేల్చుకోవాలా. ఈ రోజు నుంచి ప్రభుకు మహిమ కలుగును గాక. రాత్రి ఒక కళ వచ్చిందని చెప్పానుగా. వచ్చిన కళ ఏంటంటే, తెల్లవారుజామున లేచి ప్రార్థనలో ఉండకూడదని 2 గంటలు దేవుని బిడ్డలారా దుష్టుడు శోధించాడు. దేవుని బిడ్డలారా, ఆ దుష్టుడు శోధిస్తే దాన్ని జయించుటకు దేవుని బిడ్డలారా దేవుడు కృప చూపించాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. మీరు సండే రోజు హాజరవుతున్నప్పుడు వేకుని లేచి ఒక్కొక్కరు 1 గంట ప్రార్థన చేసుకొని వచ్చారనుకోండి, మందిరంలో కనబడితే గొప్ప ఉజ్జీవ జ్వాలలను మనం చూడగలుగుతాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఉసూర్ణ దేవుని బిడ్డలారా కనబన్నారనుకోండి, అది ఉసూర్ణ ఉన్నట్టే ఉంటుంది. ఆ రోజు ఆత్మీయతంగా మనం బలపడలేము. గనక ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఎలాంటిదంట? బలహీనం. ఆత్మ ఎలాంటిదంట? సిద్ధమే. ఎందుకు ఆత్మ సిద్ధం? దేవుని బిడ్డలారా, ఆత్మ దేవుని బిడ్డలారా అది సిద్ధమైనది. నువ్వు సమయానికి రావటానికి ఆత్మ సిద్ధమైనది. నీవు ప్రభు కొరకు అన్నిటిలో ముందు ఉండటానికి అది సిద్ధమైనది. శరీరం మాత్రమే ఎప్పుడు వెనకదీసేది. కనుక శరీరానికి రాజీపడద్దు, ఆత్మకు, నరుని ఆత్మకు రాజీపడు. ప్రభు యొక్క మేలులు మనం పొందుకొందుము గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే ప్రభు ఒక మాట చెప్పాడు. రోమిలికి రాసిన పత్రికలో 12:12లో ఒక మాట ఉంది, చూడండి అమ్మ. అపోస్తలుడు రాసిన అపోస్తలుడైన పౌలు అమ్మ ఏమంట? ఆ మాట నా మాట ఉండు చదవమ్మా, చదువమ్మా. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. అమ్మా ఏం చేయాలంట? నిరీక్షణ గలవారై. ఏం చేయాలంట? నిరీక్షణ గలవారై. యాడుంది నిరీక్షణ? మనలో నిరీక్షణ ఉందా? అసలు లేదు. అది ఉంటే ఇంకా భాగ్యవంతులమైదాం. దేవుని బిడ్డలారా, నిరీక్షణ గలవారై సంతోషించాలంట. నా కుటుంబానికి ఆయన సమాధానం ఇస్తాడు అని ఒక నిరీక్షణ గలవరమై సంతోషించాలంట. నా దేహానికి ఆయన ఆరోగ్యం ఇస్తాడని నిరీక్షణ కలిగి సంతోషించాలంట. నా పిల్లల జీవితాల్లో శుభకార్యాలు జరిగిస్తాడని నిరీక్షణ కలిగి సంతోషించాలంట. ప్రభుకు మహిమ కలుగును గాక. శ్రమలు వస్తాయి, హాని చేసుకోకూడదు. శ్రమలు వస్తాయి, కీడు చేసుకోకూడదు. ఆ శ్రమల్లో ఓర్పు గలవారమై ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. ఏమై ఉండాలి? శ్రమల్లో ఓర్పు గలవారమై ఉండాలి. శ్రమల్లో ప్రార్థనలో పట్టుదల. మీరు రోజుకు 1 గంట చేయండి ప్రార్థన. స్త్రీలరా, పురుషులరా, రోజుకు 1 గంట ప్రార్థన చేయండి. దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడు మీ సంతానాన్ని ఎత్తిపడతాడు. దేవుడు నువ్వు చేసే ప్రతి వ్యవసాయం, ప్రతి రెక్కల కష్టం, ప్రతి చేతి పనిని ప్రభు దాన్ని వర్ధిల్లజేస్తాడు. 1 గంట మీ దేహము, మీ శరీరం సహకరించదు.
నెలకు 30 రోజులుంచే దేవుని బిడ్డలారా, ఆ 30 రోజులలో దేవుని బిడ్డలారా 1 గంట ప్రార్థన చేశాను లేదని క్యాలెండర్ మీద టిక్కు కొట్టుకో పైకి, అటు 30 గంటలు చేయి నెలలో. దేవుని బిడ్డలారా, నువ్వు గొప్ప ఆశ్చర్యాన్ని చూడగలుగుతావు. ఆత్మ సిద్ధమే. ఆత్మ అంటది బైబిల్ చదువు, ఆత్మ అంటది మొక్కాలై, ఆత్మ అంటది ప్రార్థన చేసుకో, ఆత్మ అంటది ప్రభుత్వం మాట్లాడు, ఆత్మ అంటది నువ్వు పలానా వాళ్ళ కొరకు విజ్ఞాపనం చేయి, ఆత్మ అంటది నువ్వు భారం కన్నులు కార్చి మొరపెట్టంటది. శరీరం అంటే అబ్బో ఇంకేమొద్దులే అనుకో. పగులల్లో ప్రయాణం చేసి వచ్చినావు, పగులల్లో ఉద్యోగం చేసి వచ్చినావు, పగులల్లో వ్యవసాయం చేసి వచ్చినావు, పగలల్లా చేసినావు అనుకో పనుకోగా. శరీరం ఏం చేస్తుంది? బలహీనమైనది. ఇది దేనికి సహకరించదు శరీరం గనక. దేవుని బిడ్డలారా, నరుని ఆత్మ రోగాన్ని ఏం చేస్తుంది? సహిస్తుంది. నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, నరుని యొక్క ఆత్మ దేవుని బిడ్డలారా ప్రభువును తో స్నేహం చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధమైన. చపలు కొట్టి ప్రభునామాన్ని గణపరచు. నరునిలో ఉన్న ఆత్మ ప్రభుతో స్నేహం చేయటానికి, ప్రభుతో మాట్లాడటానికి, ఆత్మ సంబంధ విప్లవాన్ని తీసుకురావటానికి అది ఎల్లప్పుడూ సిద్ధమైనది. ప్రభుకు మహిమ కలుగునుగాక. అది 2వ విషయం. 3వ విషయం యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త దేవుని బిడ్డలారా 6వ అధ్యాయము 63వ వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము. అందరు తెరిచారమ్మా? అందరు తెరిచారా బైబుల్? ఇంకా తెరుచున్న కొంచెం చూడండి అక్క. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వాక్యం. 6:63. ఇప్పుడు చదవమ్మా. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిస్సుప్రయోజనము. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ 63వ వాక్యము ఏమని మాట్లాడుతుందంటే ఆత్మయే జీవింపచేయుచున్నది. అమ్మా, ఏది జీవింపచేస్తుందంట? ముందుకొచ్చి ఏముంటుంది? శరీరము కేవలము. ఇప్పుడు అక్కడ రెండిట్లో ప్రయోజనకరమైనది ఏది చెప్పండి? ఏది ప్రయోజనకరమైనది? చూశారా? మరి చాలామంది దేవుడు పెట్టిన ఆ నరుని యొక్క ఆత్మని ఏం చేస్తున్నారంటే అలక్ష్యము చేస్తున్నారు, దాన్ని తునీకరిస్తున్నారు, దాన్ని నిరాకరిస్తున్నారు, దాన్ని త్రోసివేస్తున్నారు, దాన్ని వారి దూషించుకుంటున్నారు. ఇది చాలా వేదనకరమైనది, ఇది చాలా బాధకరమైనది. దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు చెబుతున్న మాట ఏమిటో తెలుసా? ఆత్మయే జీవింపచేయుచున్నదే అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఆత్మయే బ్రతికింపజేయుచున్నదే. హల్లెలూయా. మనం ఈరోజు బతకటానికి, అమ్మా ఈరోజు మనం సజీవ లెక్కలో ఉండటానికి ఆత్మయే జీవింపజేయుచున్నది. అంత మాత్రం కాదు దేవుని బిడ్డలారా, ఆత్మయే ధైర్యం పరచుచున్నది, ఆత్మయే నెమ్మది ఇచ్చుచున్నది, ఆత్మయే సమాధానం అనుగ్రహిస్తుంది, ఆత్మయే విజయాన్ని అనుగ్రహిస్తుంది, ఆత్మయే స్వస్థత పరుస్తుంది, ఆత్మయే నిన్ను తల ఎత్తుకున్నట్లు చేస్తుంది, ఆత్మయే నిన్ను ఘనపరుస్తుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని బిడ్డలారా, ఆత్మయే జీవింపజేస్తుందని రాయబడిందిగా. అయితే దేవుని బిడ్డలారా, నిన్న ఇంగ్లీష్ బైబిల్ తీసుకొని కొరియనుతో నేను చదివించినప్పుడు అక్కడ హోలీ స్పిరిట్ అని లేదు, ఇక్కడున్నట్టే అక్కడ కూడా ఉంది. హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్ముడని, అంతేగా. ఇంకొక బైబిల్ను నేను తీసేసాను, ఎందుకంటే నేను చెప్పే వాక్యం ఇక్కడ ఉంటుంది కనుక ఎవరు దాన్ని తప్పు పట్టుకోకూడదు. ఇంకొక బైబిల్ను తిప్పివేస్తే అక్కడ రాయబడింది. ఏం రాయబడిందో తెలుసా? దేవుని ఆత్మయే జీవింపచేయుచున్నది. చపలు కొట్టి ప్రభునామాన్ని ఘనపడతాం. ప్రభుకు మహిమ కలుగును గాక. 2 చోట్ల మనం ఏం చూసామంటే దేవుని బిడ్డలారా, నరుని ఆత్మ
వ్యాధిని సహిస్తుంది. నెంబర్ 1 స్తోత్రం. నెంబర్ 2 నరుని ఆత్మ దేవునితో స్నేహం చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధం. ప్రభుకు మహిమ కలుగును గాక. 3వది పరిశుద్ధాత్ముడు జీవింపచేయవాడు, పరిశుద్ధాత్ముడు బ్రతికింపచేవాడు, పరిశుద్ధాత్ముడు నీ తలను ఎత్తువాడు, పరిశుద్ధాత్ముడు నిన్ను ఘనపరచువాడు, పరిశుద్ధాత్ముడు నిన్ను స్వస్థపరచువాడు, పరిశుద్ధాత్ముడు నిన్ను ధైర్యపరచువాడు, పరిశుద్ధాత్ముడు నిన్ను ఆదుకొనువాడు, పరిశుద్ధాత్ముడు నీకు చేయూతనిచ్చువాడు, పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేయువాడు. అందుకే వాక్యం చెబుతుంది, అక్షరము చంపును ఆత్మ జీవింపచేయును, అక్షరము చంపును ఆత్మ బ్రతికింపచేయును, అక్షరం నిర్మూలన చేయను, అక్షరము శవముగా పెట్టును, ఆత్మ మాత్రమే నిన్ను తలగా పెట్టును. చపలు కొట్టి ప్రభునామాని ఘనపర్తా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 3:6 అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. దేవుని బిడ్డలారా, త్వర చదువుమా. ప్రభుకు మహిమ కలుగును గాక. అమలరా, హైలరా, మీకందరు కూడా దేవుని దాసునిగా, దేవుని ఆత్మను కలిగిన వానిగా మీకందరికి 2 చేతులు జోడించి చెబుతున్నాను, దేవుని ఆత్మ మిమ్మల్ని జీవింపచేయును. దేవుని ఆత్మను లక్ష్య పెట్టండి, దేవుని ఆత్మను పొందండి, దేవుని ఆత్మ నడిపింపులో ఉండండి, దేవుని ఆత్మను దుఃఖ పెట్టకండి, దేవుని ఆత్మను అలక్ష్యం చేయకండి. సంగమా, అక్షరము చంపును. ఆమేన్. ఏం చంపుతుంది? అక్షరము చంపును. అక్షరం అంటే ఏందో చెప్పునా, వినండి. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. అక్షరం అనడములో పౌలు పాత ఒడంబడికను, దాని చట్టాలను, దాని నియమాలు, దాని ఆజ్ఞలను సూచిస్తున్నాడు. ఎవరును దాన్ని పూర్తిగా ఆచరణలో పెట్టలేదు గనుక అది మరణం తెచ్చి పెడుతుంది. ఏం తెచ్చి పెడుతుందంటే, అది ఏం తెచ్చి పెడుతుంది? కంటికి కన్ను అని చెప్పింది, కాలుకు కాలనింది, చేతికి చెయ్యనింది. దేవుని బిడ్డలారా, ఏలుకు ఏలనింది. అది అక్షరము చంపును. పాత ఒడంబడిక, దాని చట్టాలు, దాని నియమాలు, దాని ఆజ్ఞలు, దేవుని బిడ్డలారా, అది మనల్ని చంపేది. ఆత్మ మాత్రమే జీవింపచేయును. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ 3వ అధ్యాయంలో 6వ వచనం అండర్లైన్ చేసుకోండి. దేవుని బిడ్డలారా, అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అక్షరము చంపేది, ఆత్మ మాత్రమే జీవింపచేయును. దేవుని బిడ్డలారా, మనలో శరీరం పని చేయకూడదు, మనలో దేహం పని చేయకూడదు, మనలో శరీర కార్యాలు పని చేయకూడదు. పరిశుద్ధాత్ముడే పని చేయును గాక. దేవుని వాక్యమే నడిపించును గాక. పరిశుద్ధాత్ముడే బలపరచును గాక. అందుకే ప్రభు అన్నాడు యోహాను సువార్త 6:63లో ఏమన్నాడంటే, దేవుని బిడ్డలారా, ఆత్మయే జీవింపచేయుచున్నది అనగా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు జీవింపచేవాడు, ఆయన బ్రతికింపచేవాడు, ఆయన స్వస్థపరచువాడు, ఆయన ధైర్యం ఇచ్చేవాడు, ఆయన బలపరచువాడు, ఆయన మృతులలో నుండి లేపువాడు పరిశుద్ధాత్ముడు. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నరుని ఆత్మ ఏమి సహిస్తుంది?
చెప్పండి, నరుని ఆత్మ ఏం సహిస్తుంది? నరుని ఆత్మ దేనికి సిద్ధం? మీరు చెప్పలే. నరుని ఆత్మ దేనికి సిద్ధం? విన్నారుగా, ప్రార్థన చేయటానికి సిద్ధం, ప్రభుతో మాట్లాడటానికి సిద్ధం, ప్రభుతో చెప్పుకోవటానికి సిద్ధం, ప్రభుతో పొందుకొనటానికి సిద్ధం, ప్రభు సహాయం కొరకు అది సిద్ధంగా ఉంటుంది నరుని ఆత్మ. ప్రభుకు మహిమ కలుగును గాక. అయితే దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ జీవింపచేయును. యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి కుడి పర్శ్వలో ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మను మన కొరకు పంపాడు. సంఘములో ఉన్న మనమందరం కూడా దేవుని ఆత్మను పొంది ఆత్మ నడిపింపులో కొనసాగాలి. ప్రభు కొరకు వెలుగుగా సాక్షిగా మనం నిలబడగలుగుతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకోవటానికి ఈ దినము నుంచి మీరు ఏం చేయాలో తెలుసా? లక్ష్య పెట్టండి. దేవా, నా కనులు మూతబడేలోపు నేను అన్య భాషలతో మాట్లాడాలి. ప్రభువా, నా కనులు మూతబడేలోపు అయ్యా నేను నీతో మాట్లాడాలి. అది ఒక ప్రత్యేకంగా మాట్లాడడం. ప్రభుకు మహిమ కలుగును గాక. పౌలు చెప్పలేదా, వాడు దేవునితో మర్మాలు మాట్లాడుకుంటున్నాడు. ఎవరితోనో ఈ లోకములో అన్న తమ్ముడితో మాట్లాడితే, తమ్ముడు అన్నతో మాట్లాడితే, తల్లి బిడ్డతో మాట్లాడితే, బిడ్డ తల్లితో మాట్లాడితే, ఒకరికొకరు మాట్లాడుకుంటుంటే ఆనందం సంతోషం ఉంటే నీవు దేవుని ఆత్మను పొంది అన్య భాషలతో దేవునితో మాట్లాడాలి. నీకు దేవునికి ఆ సంగతులు తెలియాలా? దేవుని బిడ్డలారా, అందుకే దేవుని ఆత్మ మిమ్మల్ని జీవింపచేస్తుంది. నేను కూడా మీలాంటి ఒకప్పుడు కాలివాడని దేవుని ఆత్మ పొందుకొనటానికి ఒక వైరాగ్యము నాలో రేగింది. దేవుని ఆత్మను పొందుకొనటానికి ఒక ఆకలి నాలో పెరిగింది. నీళ్లను ఆహారాన్ని పక్కకు పెట్టేసి రాత్రి అనగా పగులనగా కనిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు పరిశుద్ధాత్మతో నింపాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అన్ని భాషలతో పరిశుద్ధాత్ముడు నీకు ఇస్తాడు, మాట్లాడాలి. అందుకే జపతోట గీతాల్లో ఒక పాట ఉంది, పాడుకుందాం. 35వ పాటలో పాడుకుందాం. అందరూ చప్పట్లు కొట్టాలి, అందరూ పాడాలా. ఇప్పుడు దేవుడు మేము ఆత్మతో నింపబోతున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. జపతోట పాటల పుస్తకంలో దేవుని బిడ్డలారా 135వ నెంబర్లో దేవుని బిడ్డలారా మనం పాడుతుండగా దేవుడు ఆత్మతో నింపుతాడు. ఎలియాజరు డంబు కొడతాడు. దేవుని బిడ్డలారా మీరందరూ కూడా మౌనంగా ఉండకండి. ఇప్పుడు దేవుని ఆత్మను పొందే సమయం. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. పరలోక మేఘం దిగిరావాలి, పరిశుద్ధ శక్తి వర్షించాలి. పరలోక మేఘం, అందరూ చప్పట్లు కొట్టు, కలిసి పాడతాం. శక్తి వర్షించాలి, సరస్సులు నిండాలి, ఆత్మ ఏరులై పారాలి, అన్ని సరస్సులు నిండాలి, ఆత్మ ఏరులై పారాలి. పరలోక మేఘం దిగిరావాలి, పరిశుద్ధ శక్తి వర్షించాలి. ఆమేన్. మరొకసారి పరలోక మేఘం దిగిరావాలి, పరిశుద్ధ శక్తి వర్షించాలి. స్థలము లేక పోవునట్లు దిగిరావాలి చెడివానగా. స్థలము లేక పోవునట్లు దిగిరావాలి చెడివానగా. ఆత్మశక్తి సంగమంతా, ఆత్మశక్తి సంగమంతా కానరావాలి, రాజా కానరావాలి. ఆత్మశక్తి సంగమంతా, ఆత్మశక్తి సంగమం. మరొకసారి ఆత్మశక్తి
పరలోక మేఘం దిగి రావాలి, పరిశుద్ధ శక్తి వర్షించాలి. ఆమేన్. పరలోక మేఘం దిగి రావాలి, పరిశుద్ధ శక్తి వర్షించాలి, సరస్సులు నిండాలి, ఆత్మయే. అందరు పేట ఉన్న వాళ్ళు కూడా అన్ని సరస్సులు నిండాలి, ఆత్మయేరులై పారాలి, దూతల సమూహం దిగుచుండాలి, పరలోక నీచన మేటులపై దూతల సమూహం దిగుచుండాలి, పరలోక నీచన మేటులపై యాకోబు దేవుని స్వరం వినాలి, యాకోబు దేవుని స్వరం వినాలి, సంగమంతా వినాలి, రాజా సంగమంతా వినాలి, యాకోబు దేవుని స్వరం వినాలి. ఇప్పుడు యాకోబు దేవుని స్వరం వినాలి, సంగమంతా వినాలి, రాజా సంగమంతా వినాలి, పరలోక మేఘం దిగి రావాలి, దేవుడు తన ఆత్మతో నింపబోతున్నాడు. ప్రభువును స్తుతించాలి, ప్రభువును కనపడతాం. పరలోక మేఘం దిగి రావాలి, పరిశుద్ధ శక్తి వర్షించాలి, సరస్సులు నిండాలి. ఎవరు మౌనంగా ఉండదు, అన్య భాషలతో మాట్లాడతాం. నిండాలి, ఆత్మయేరులై పారాలి, ఆత్మశక్తి సంగమంతా, ఆత్మశక్తి సంగమంతా కానరావాలి, రాజా కానరావాలి. ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని స్తుతిద్దాం. దేవా నీకు వందనాలయ్యా. అక్షరము చంపునయ్యా, ఆత్మ మాత్రమే జీవింపచేయును. నాయనా నాలో అక్షరం పని చేస్తుందా, నాలో దేహం పని చేస్తుందా, నాలో శరీరం పని చేస్తుందా, నాలో శరీర కార్యాలు పని చేస్తున్నాయా ప్రభువా? ఇప్పుడే పశ్చాత్తాపడుతున్నానయ్యా నీ సముఖములో. నాతో మాట్లాడినవు ఈ దినం ప్రభువా, సూటిగా తేటగా నాతో మాట్లాడినవయ్యా. అందరం ప్రార్థనలు ఉందాం, అందరం మొక్కాల మీద కొందాం, దేవుని పిల్లల ప్రార్థనలో ఉందాం. అక్షరము చంపును, ఆత్మయే జీవింపచేయును. దేవుని బిడ్డలారా, ఏది మనలో పని చేస్తుంది? దేవుని బిడ్డలారా, వాక్యము వింటున్నాం మనం. అందరం ప్రార్థనలో ఉందాం, కొద్దిసేపు ప్రార్థనలో ఉందాం. ప్రభును స్తుతించండి, ప్రభును కనపరచండి. ఒక వైరాగ్యం మనకు కావాలి. ప్రభువా నీకు వందనాలయ్యా, దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అందరం ప్రార్థనలో ఉందాం. దయచేసి ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఇది దేవుడు మనం దర్శించబోయే సమయం, దేవుడు మనతో మాట్లాడే సమయం, దేవుడు మనల్ని తాకే సమయం, దేవుడు మనం విడిపించే సమయం, దేవుడు మనల్ని బలపరిచే సమయం. దేవుని పిల్లరా, నరుని ఆత్మ వాని వ్యాధిని ఓర్చునని వాక్యం మాట్లాడుతుంది. నీ వ్యాధిని ఓర్చుకొనటానికి, నీ వ్యాధిని సహించటానికి దేవుడు నీకు ఒక దీపాన్ని పెట్టాడు. ఆ దీపమే నీ ఆత్మ. అవును దేవుని బిడ్డలారా, నీ ఇంటిలో నీ ఎదుట ఎవరైతే ఆ దీపాన్ని ఆర్పివేసుకుంటున్నారో వారి కొరకు ఇప్పుడే ప్రార్థనలో ఉందాం, వారి కొరకు ప్రార్థన చేద్దాం. అవును దేవుని బిడ్డలారా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ ఆత్మ వ్యాధిని సహించగలుగుతుంది, ఆత్మ రోగాన్ని ఓర్చుకోగలుగుతుంది. ఆ నరుని ఆత్మ దేవుని బిడ్డలారా వచ్చిన ప్రతి జబ్బుకు తాలిమి కలిగి ఉంటుంది. దేవుని బిడ్డలారా,
అవును ప్రభువా, నీవు పెట్టిన నరుని ఆత్మ వ్యాధిని సహిస్తుందని, అది ఓర్చుకుంటుంది, తాలిమి కలిగి ఉంటుందని ఈరోజు తండ్రి మేము వినుటకు మీరు సహాయం చేశారయ్యా. మాకెన్నో వ్యాధులు వచ్చినాయి, మాకెన్నో రోగాలు వచ్చినాయి. మేము ఇక బతకకూడదు అనుకున్నాం ఈ భూమి మీద, ఇక మేము జీవించకూడదు అనుకున్నాం. కానీ నీవు పెట్టిన దీపము ఏది కూడా మమ్మల్ని ఆర్పలేకపోయింది నా తండ్రి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం ఆర్పితే నువ్వే ఆర్పాలి తప్ప ఈ లోకములు ఏది కూడా ఆర్పడానికి సాధ్యం కాకూడదు నాయన. అంత మాత్రమే కాదు సంగమా, అంత మాత్రమే కాదు, ఆత్మ సిద్ధమే ప్రభుతో మాట్లాడటానికి, ప్రభు సహాయం పొందుకోవటానికి, ప్రభు దగ్గర నుంచి గొప్ప కార్యాలు చూడటానికి ఆత్మ సిద్ధమే. నరుని ఆత్మ సిద్ధమే, అయితే శరీరము బలహీనమైనది, అది సహకరించదు అని ప్రభు చెబుతున్నాడు. ప్రభుతో నువ్వు స్నేహం చేయటానికి, నువ్వు పాట నేర్చుకోవటానికి, నువ్వు వాక్యం చదవటానికి, ప్రభు కొరకు నువ్వు ముందుండటానికి నీ శరీరము నీకు సహకరించకుండా బలహీనమైపోయిందా? అయితే ఆత్మ సిద్ధమే, ఆత్మకు రాజుపడు, శరీరానికి రాజుపడద్దు దయచేసి. అంత మాత్రం కాదు, ప్రభు అన్నాడు కదా, ఆత్మయే జీవింపచేయుచున్నది. పరిశుద్ధాత్ముడు జీవింపచేయవాడు, బతికింపచేయవాడు, నిన్ను స్వస్థపరచువాడు, నీకు ధైర్యాన్ని ఇచ్చేవాడు, నిన్ను బలపరచువాడు, నిన్ను ఆదుకునేవాడు. అట్టి ఆత్మను ఇప్పుడే లక్ష్య పెట్టు. అట్టి ఆత్మను పొందుకుంటానని ఇప్పుడే ఆత్మ వైరాగ్యం మీలో రగులను కాక. సంగమా సంగమా, అక్షరము చంపును. నీలో శరీర కార్యములుంటే అవి చంపుతాయి. నీ దేహం ప్రకారం, నీ కోపం ప్రకారము నువ్వు నడుచుకుంటే, నీ మాట విధానం నడుచుకుంటే అది చంపుతుంది నిన్ను. నీకు విలువ లేకుండా చేస్తుంది, నీకు ఘనత లేకుండా చేస్తుంది, నీకు ఖ్యాతి కీర్తి లేకుండా చేస్తుంది. ఆత్మ మాత్రమే జీవింపచేయదు. ప్రభు చెప్తున్నాడు వాక్యములో, అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయదు. దేవా, జీవింపజేసే పరిశుద్ధాత్ముడు నాలోనికి రా, జీవింపజేసే పరిశుద్ధాత్ముడు నాకు తోడుగా ఉండండి. ఈ రోజు నుంచి నిన్ను పొందుకుంటాను నాయన, నిన్ను పొందుకుంటాను అయ్యా. పరిశుద్ధుడవైన మా తండ్రి, సర్వాధికారువైన యేసు ప్రభువా, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. విత్తబడిన వాక్కులను 30, 60, 100 మా అందరి హృదయాలను మీరు ఫలింపచేయండి తండ్రి. నరుని ఆత్మ అది వ్యాధిని సహిస్తుందని నువ్వు మాట్లాడిన నీకు వందనాలయ్యా. నరుని ఆత్మ దేవునితో స్నేహం చేయడానికి సిద్ధమని మీరు మాట్లాడారయ్యా. పరిశుద్ధాత్ముడే జీవింపచేవాడవని మీరు మాట్లాడారయ్యా, మీకు వందనాలయ్యా. దేహం అచ్చరము, అది చంపేది అని మీరు మాట్లాడారు. అవును తండ్రి ప్రభువా, మీరే ఇట్టి అమూల్యమైన వాక్కులతో ఈ ఆదివారం మాట్లాడారయ్యా. 30, 60, 100 మా హృదయాల్లో ఫలింపచేయండి. దుష్టుడు ఎత్తుకొని పోకుండగా నీ వాక్యమనే నీరును కట్టి ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాము. వచ్చిన ప్రతి బిడ్డను పరిశుద్ధాత్ముడా, లోపల పేట ఉన్న వాళ్ళను మీరు జీవింపచేయండి అయ్యా. లోపల పేట ఉన్న వారిని మీరు బ్రతికింపచేయండి పరిశుద్ధాత్ముడా. లోపల పేట ఉన్న వాళ్ళ జీవితాల్లో ఆశ్చర్యం, అద్భుతములు మీరు చేయమని. ఎవరిలో అక్షరము, ఎవరిలో దేహము, ఎవరిలో శరీరం పని చేయకూడదయ్యా. ఆత్మ మాత్రమే మాలో పని చేయాలి. అట్టి కృపను మీరు సహాయించమని ప్రార్థన చేస్తున్నా. చాలా మంది రాలేదు ప్రభు, క్షమించండి. వారు ఎందుకు అలక్ష్యం చేశారో తెలియదు నాయన. అక్షరాన్ని వైపు వాళ్ళు చూస్తున్నారేమో తెలియదు, కానీ నీ ఆత్మ వైపే మేము చూడాలి. అన్య భాషలు మాట్లాడేవాడు తాను దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ మర్మాలు ఎవడు ఎరగడు.
ఓరా సీ కాబా దిసేవి కాబా. దేవా, నీ ఆత్మతో నేను నింపబడాలి, నీ ఆత్మను పొందాలి ప్రభువా. సహాయించండి దేవా. ఈ ప్రార్థన ఆలకించండి. వచ్చిన ప్రతి బిడ్డను పేరు వరుసన తండ్రి దర్శించి బలపరిచి దేవా, నీవు అనుగ్రహించిన ఆత్మను ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆర్పుకోకుండా అట్టి ఆత్మలో వారి దేహములలో మంచి ముది వరకు నిలుచును గాకని ఈ దాసునిగా ప్రార్థన చేస్తున్నా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం నీ బిడ్డల దేహములలో, నీ బిడ్డల శరీరములలో, నీ బిడ్డల అవయములలో నువ్వు ఒక ఆత్మను పెట్టావు. ఆ ఆత్మ బిడ్డల దేహములో ముది వరకు నిల్చాలని ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధాత్ముడా, నిన్ను పొందాలి, నీవే జీవింపచేవాడు. అట్టి కృపను సహాయం చేయండి. ఈ ప్రార్థనలకి బిడ్డలను బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.